ముందుగా అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుచుకుంటూ వాక్య భాగాలకు వెళ్ళే ముందుగా చివరి పాట పాడుకొని పాస్టర్ గారికి సమయాన్ని అర్పిస్తూ ముందుకు వెళ్తాం. కాబట్టి రావాల్సిన సందర్శులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అందరం కలిసి కన్నులు జారిన కన్నీళ్లు తడిపిన దేవుని పాదాలు పాట పాడుకుందాం. కన్నులు జారిన కన్నీళ్లు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. God.
ప్రార్థన చేసుకున్నాడు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన మా గొప్ప దేవ, యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన సమయం నుంచి ఈ సమయం వరకు కాచి కాపాడి మీరెక్కడ చాటును భద్రపరిచి తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ మందిరంలో కూడి ప్రభా తండ్రి వరకు పాటలతో మిమ్మల్ని స్తుతించినటువంటి వాక్యాన్ని మాకు దయచేసినందుకు దేవానికి స్తోత్రం చెల్లించుకుంటాం నాయన. నీ కృపల మాపై ఉంచండి, నీ కృపతో నింపి బలపరచండి ప్రభా. ఇదిగో ఈ సమయంలో నీ వాక్య భాగంలో చదువుతూ ఉండగా నీ కృపల చూడగలుగుతూ ఉన్నాం తండ్రి. చూబడి బోధకులను దీవించము, ఆశీర్వదించము, మీ కాపుదల బలపరచము. ఏ మాటలైతే మాకు అవసరమో తన శక్తిని, బలమును, ధైర్యం దయచేసి మీరు మాట్లాడించి కృపలో బలపరచబడుతున్నాం నాయన. నా తండ్రి మీద దేవాయసయ అదే రీతిగా ఇంకా నువ్వు రావాల్సిన సంఘస్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారి పనులను త్వరగా ముగించుకొని మందిరానికి వచ్చేలాగా సహాయం దయచేయమని, మౌనం కాదు క్రమశిక్షణతో విధేయతలు ప్రభా మేము వాక్యం విని మా హృదయంలో ఎత్తుకుని ప్రభా ఆ వాక్యానుసారం నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, నీ కృప నీ ప్రేమ పురోచపతి బిడ్డల పట్ల దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు ముందు నడిపించి సహాయం కలుగు చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంతోషంగా యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు కలుగుగాక. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి వారి మనల్ని క్షేమకరంగా కాపాడి ఈ ఆదివారంలో ప్రవేశపెట్టి దేవుని మందిరంలో చేరి ఇలా పాటలు పాడడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినాల్లో మనము ఎలా ఉండాలి, దేవుని బిడ్డలు, విశ్వాసులు, సంఘము ఎలాగా ఉండాలి అనేటువంటి విషయాల గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ ఉన్నాడు. అంత్యదినాల్లో భయపడుతున్నటువంటి వ్యక్తుల గురించి, ఎలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నామో ఆ విషయాల గురించి అపోస్తున్నటువంటి పౌలు మనకి తెలియపడుతూ ఉన్నాడు. అంత్యదినాల్లో మానవుల యొక్క పరిస్థితి ఎలాగా ఉంది అంటే స్వార్థపరులుగా ఉంటున్నారు, ధనాపేక్ష కలిగినటువంటి వారుగా ఉంటున్నారు, బెంకమ్మలాడు వారుగా ఉంటున్నారు, అలంకార స్వభావమును కలిగి ఉంటున్నారు, దోషకులుగా, తల్లిదండ్రులకు అల్లేలుగా, కృతజ్ఞత లేని వారుగా దాదాపుగా 19 ఈ దుర్మార్గమైనటువంటి సూచనలో పౌలు గారు తెలియపడుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. తిమోతి 2వ పత్రికలో 1 నుంచి 3వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలకి మనం చూసినట్లయితే ఇక్కడ అంత్య దినాలను గురించి చక్కగా రాశాడు.
తిమోతి 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు, అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలములో వస్తుందని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములు ఆడువారు, అహంకారకులు, దోషకులు, అనురాగ రహితులు, అద్వితేషులు, అపవాదికులు, మూర్ఖపు స్వభావం కలిగినటువంటి వారుగా అంత్యదినాల్లో మనుషులు ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ అంత్యదినాల్లో వివిధమైనటువంటి కాలాలు, వివిధమైనటువంటి సమయాలు ఉంటాయి. కానీ ఆ కాలమును ముగింపు సమీపిస్తున్న కొద్దీ అవి చాలా అపాయకరముగా అంత్యదినాలు కనబడుతూ ఉన్నాయి. అవి అలివిగానే ప్రమాదాలకు దారి తీస్తున్నట్లుగాను, అవమానకరమైనటువంటి జీవితాలు పొందుతూ ఉన్నట్లుగాను, గుణగణాలన్నింటినీ పౌలు ప్రత్యేకించి తెలుసుకొని వాటిని గురించి తిమోతికి తెలియపరుస్తూ ఉన్నాడు. అయ్యా తిమోతి, ఈ అపారమైనటువంటి పరిస్థితులని నేను మీకు తెలియపరుస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రకృతి కూడా దారి తప్పిపోతుంది. ప్రకృతి భయంకరమైనటువంటి వేదనకి గురి అయిపోతున్నట్లుగాను, ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉన్నట్లుగాను, భయంకరమైనటువంటి స్థితులు కలుగుతూ ఉన్నట్లుగాను మనం గమనిస్తున్నాము. సముద్ర తీర ప్రాంతాల్లో సునామీలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. పర్వతములు పేలి అగ్ని లాంటి లావా పంట పొలాలలో పడి కొన్ని వేల ఎకరాలు కాలిపోయినట్టు, మసిగిపోయినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి దినాల్లో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేపాల్లోనే కొద్ది రోజుల కిందట భయంకరమైనటువంటి భూకంపము జరిగింది. 7.2 రిక్టర్ స్కేల్ మీద భూకంపము జరిగి, భూకంపం యొక్క తాకిడికి నేలమట్టమైపోయినాయి. ఇండ్లు అన్నీ కూడా, కొన్ని వందల మంది చనిపోయారు. కొంతమంది శిథిలాల మధ్య ఉన్నారు. సైన్యము ప్రవేశించి ఆ శిథిలాల్లో చిక్కున్నటువంటి వారిని బయటికి తీస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు భయంకరంగా కనబడుతున్నాయి. ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవటం, అంటువ్యాధులు రావటం, పరిసరాలు పరిశుభ్రతను మనము గుర్తెరగకుండా మన ఇంటి ముందు ఉన్నటువంటి మురుగు కాలువలు కానీ, పరిసరాలు కానీ ఎప్పటికప్పుడే శుభ్రంగా చేసుకుంటూ జాగ్రత్తలు కలిగి ఉండాలి. అలా జాగ్రత్తలు కలిగి ఉండకపోవటం వల్ల, పరిసరాలు పరిశుభ్రతగా లేకపోవటం వల్ల భయంకరమైనటువంటి వ్యాధులకి మనము గురైపోతూ ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం. ఈ విధంగా రోజుకు రోజుకు పెరిగిపోతూ ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. వీటి కారణము దేవుడు కానే కాదు, కానీ దేవుని చేత సృష్టింపబడినటువంటి మానవులే దుర్మార్గపు లక్షణాలను బట్టి ఈ వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు భూమి మీద ఈ కొండలను నిర్మించింది ఎందుకంటే భూమికి బ్యాలెన్స్గా ఉండటానికి ఈ కొండలు ఏర్పాటు చేశాడు. ఈ భూమి అనేది
సముద్రములో ఒక షిప్ లాగా ఉంది. ఈ షిప్ మీద మనము ఇల్లు కట్టుకొని ఈ షిప్ మీద మనము నివసిస్తూ ఉన్నాం. ఈ షిప్పు అడుగునటువంటి జలముల మధ్య ఉంటూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ షిప్పును జాగ్రత్త చేసుకోకపోతే ఇది ప్రమాదానికి గురైపోతుంది. భూలోకములో మానవులు ఏం చేస్తున్నారంటే, దేవుడు బ్యాలెన్స్గా కొండలను ఏర్పాటు చేసి భూమికి ఆధారం కలిగించినటువంటి దాన్ని బట్టి మానవులు ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిని తోలి కొండలను శిథిలావస్థ తీసుకొచ్చి భూమి యొక్క బ్యాలెన్స్ తగ్గుతూ భూమిలో ఉన్నటువంటి పలకలు కంపనము కలిగి భూకంపనాలకు లోనైపోతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మానవులు చేసినటువంటి నీచమైనటువంటి కార్యాలకి లోనైపోయి ప్రకృతి కూడా భయంకరమైనటువంటి స్థితికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి లక్ష్యాలు ఇతరులు చూడటం సులభం అయితే వారిని మనలో గుర్తించక అంత సులభమైన పని కాదు. మనలో మనమే అర్థం చేసుకొని మనం ఏం చేస్తున్నాం, మన పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహించి దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచేటటువంటి బిడ్డలుగా మనమందరము ఉండాలి. అంత్య దినాలలో సంఘము ఎలాగ నడవాలి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాగ ఉండాలి, సంఘ పరిచర్య ఎలాగ ఉండాలి అనేటువంటిది మనము గమనించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. అపాయకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా బలత్కారం జరుగుతుంది. తల్లి చెల్లి అనేటువంటి తేడాలు లేకుండా మత్తు పానీయాలను సేవించి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కాలము చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి దోషాలు జరుగుతున్నాయి. భయంకరంగా ఒక బలవంతుడు బలహీనుడు కొట్టడము భయంకరంగా ఉంటుంది. మనుషులు పశువులాగా క్రూరంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. మన కళ్ళతో మనమే చూస్తున్నాం. ప్రియమ దేవుని బిడ్డలారా, కొన్ని వేల రూపాయలు పెట్టి ఒక హోటల్ నిర్మాణం చేస్తే హోటల్ యజమానికి తెలియకుండా రాత్రికే శుభ్రంగా కూల్చివేసినటువంటి మనుషులు రాక్షసత్వ ప్రవర్తిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా భూమి యొక్క కుంభకోణంలో చిక్కుకొని వాడి భూమిని ఈడాక్రమించుకొని ఈడు భూమిని వాడాక్రమించుకోవటం, ఈ విధంగా భయంకరమైనటువంటి వేదనకి గురవుతూ ఉన్నాం. భూకుంభకోణాల్లో భయంకరమైనటువంటి స్థితులు జరుగుతున్నాయి. అక్రమకారులు విస్తరిస్తూ ఉన్నారు. ఇది తప్పు, ఇది రైట్ అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మానవులు ఉన్నారు. క్రమమైనటువంటి జీవితాన్ని ప్రజలు విసర్జిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. రక్షింపబడినటువంటి మనము లోకాశలకి లోను కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగినటువంటి మనసును కలిగి ప్రభువును పోలి నడుచుకునేటువంటి బిడ్డలుగా మనమందరము ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. దేవుని యొక్క నామాన్ని దూషించేటువంటి బిడ్డలుగా ఉండకూడదు. ఎలాంటి దోషులకి లోను కాకూడదు. నేటి దినాలు ఇది చాలా విచారకరమైనటువంటి జీవితముగా కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది
అపాయకరమైనటువంటి దినాలు సంకుచితంగా ఉన్నాయి. క్రీస్తు యేసు యొక్క రాకడ సమీపంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసయ్య తిరిగి వచ్చే సమయంలో ఇది ఆసన్నమైనది, అపాయకరమైనటువంటి దినములు కనబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ యొక్క విశ్వాసమును విడవకూడదు, దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదు, లోకాశలకి లోను కాకూడదు, లోకం వైపు మనం చూడకూడదు. దేవుని ఎదుట శక్తిమంతులై ఉండి అనుదినము దేవుని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, బైబిల్ చదువుతూ, దేవుని యొక్క వర్తమానాలు వింటూ దేవునికి విధేయత కలిగి జీవించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ అంత్య దినాల్లో దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా నడిచేటటువంటి బిడ్డలుగా ఉండాలి. మనుషులు కల్పించినటువంటి కల్పన కథలకు లోను కాకూడదు. ఈ అంత్యకాలాలలో అబద్ధ ప్రవక్తలు వస్తారు, అనేకమైనటువంటి మాటలను చెబుతారు. స్థిరపడేటువంటి సంఘాలని పతనం చేయడానికి అబద్ధ ప్రవక్తలకు వచ్చి ఆ మాట ఈ మాట చెప్పి ప్రజలని తారుమారు చేసేటువంటి పరిస్థితుల్లోనికి క్రైస్తవ మతం వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంకల్పమును తృణీకరించవద్దు. దేవుని ఏర్పాటులో నిలిచింది దేవుని పిలుపుకు తగినట్టుగా మనము ప్రవర్తించి దేవుని ఎరిగి జీవించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. క్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ అతి సమీపముగా ఉన్నది, చాలా దగ్గరికి వస్తుంది. ఈ దినాల్లో క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత కట్టబడుతూ క్రీస్తు రాకడ కొరకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సంఘములకు క్రీస్తు సువార్త నలుమూలలా ప్రకటిస్తూ నాతో జనులందరికీ దేవాది దేవుడు వ్రాయించినటువంటి ఈ తిమోతికి రాసినటువంటి పత్రికలు అటువంటి విషయాలు గ్రహించి దేవునికి విధేయత కలిగి జీవించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ అంత్య దినాలలో మనుషులు ఎలా ఉన్నారంటే స్వార్థపరులుగా ఉండకూడదని తిమోతికి పౌలు గారు వస్తున్నాడు. అయ్యా తిమోతి, ఈ అంత్యకాలంలో మనుషులు స్వార్థపరులుగా ఉంటారు కనుక నువ్వు జాగ్రత్తగా పనిచేయి, జాగ్రత్తగా వర్క్ చేయి, ప్రజలను దేవుని వైపుకి మలిపెట్టేట్టుగా చేయని చెప్పి పౌలు గారు తిమోతికి తెలియపరుస్తున్నాడు. అంత్య దినాల్లో భయంకరమైనటువంటి అపాయములను ఒక కారణము ఏంటంటే మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటున్నారు. దీని యొక్క అర్థం ఏమిటంటే తమను తాము ప్రేమించుకొని అవతలాన్ని బొత్తిగా లెక్క చేయకపోవటం. ఇటువంటి మనస్తత్వము దైవ చిత్తానుసారమైనది కాదు. మన వలె మన పొరుగు వారిని మనం ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. నీవు నీ కుటుంబాన్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నావు, నీ పొరుగు వారిని ప్రేమించే రీతిగా ఉండాలి. బైబిల్ మొత్తం ఏమని చెబుతుందంటే ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ మూడు ఉంటే దేవుని యొక్క రాజ్యానికి అర్హత కలిగి ఉండడానికి అవకాశం కలిగి ఉన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. మీలో ప్రతి వాడు మీ సొంత కార్యములకు ప్రాధాన్యత ఇవ్వక ఇతరులకు కూడా సహాయకారిగా ఉండేటట్టుగా ఉండాలి. నీవు సంపాదించుకున్నటువంటి అన్నపానములను నీవు తృప్తి పొంది నీకు ఉన్నదానిలో ఇతరులకి కాస్త సహాయం చేసేటువంటి వాడుగా ఉండాలి.
ఎదుటివారి మేలు చూసి ఓర్చుకోలేక వారి మీద మనము అసూయ పడకూడదు. వారిని మనము గౌరవించినటువంటి హృదయము కలిగినటువంటి వారుగా దేవుని బిడ్డలు ఉండాలి. ఎలా ఉండాలి అంటే దయార్థ హృదయము కలిగినటువంటి వారుగా ఉండాలి. ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి. దయార్థ హృదయము కలిగినటువంటి వారుగా ఉండాలి. నీవు కలిగిన అంతటిలో నుండి ప్రథమ భాగము దేవుని సన్నిధిలో సమర్పించేటువంటి బిడ్డలుగా ఉండాలి. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును అని తిమోతికి చెబుతూ ఉన్నాడు పౌలు గారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ అపాయకరమైనటువంటి దినాల్లో బహు జాగ్రత్తగా నడుచుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఇబ్బందులు ఉన్నటువంటి వారిని పరామర్శించాలి. మన కుటుంబములు, మన ఇరుగు పొరుగు కుటుంబములు ఇబ్బందికరమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసేటువంటి విశ్వాసులుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయుడు పరామర్శించేటువంటి విధానమును చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 34-35 వచనం. అతన్ని చూసి అతని మీద గాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళు వారి ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించను. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఇలాగా తెలియపరుస్తున్నాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతూ ఉన్నాడు. ఆ మనుషుడు దొంగల చేత చిక్కాడు. వారు అతన్ని పట్టుకొని పోయి అతనిని కొట్టి మన ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదే సమయంలో ఒక మంచి సమరయుడు ఆ మార్గంలో పోలుతూ ఉండగా దెబ్బలతో ఉన్నటువంటి వాడిని, ప్రాణములతో ఉన్నటువంటి వాడిని అతన్ని యాజకుడు గ్రహించి అతడు వాహనం మీద నుంచి దిగి వెళ్ళి అతన్ని చూసి అతని పరామర్శించి అతని గాయములకు కట్టుకట్టి అతన్ని తన వాహనం మీద తీసుకొని పోయి ఒక హోటల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అతనికి భోజనము పెట్టించి అక్కడ ఉంచి నూనెతో ద్రాక్షరసముతో కట్లు కట్టి అతన్ని పరామర్శించినట్టుగా చూస్తూ ఉన్నా. ఇది మంచి సమరయుడు చేసినటువంటి పని. ఈయన తన వాహనం మీద వెళుతూ ఉన్నాడు. దొంగల చేత చిక్కబడినటువంటి ఇతను దెబ్బలు తగిలాయి, వడ్డీ నిండా గాయాలున్నాయి, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వాడు పడి ఉండి మూలుగుతూ ఉండగా సమరయుడు కనికరమును చూపి, ప్రేమను చూపి, దయను చూపి తన వాహనాలు దిగి అతన్ని లేవదీసి అతని గాయములను శుభ్రంగా కడిగి ఆ తరువాత అతనికి నూనెను పోసి కట్లు కట్టి అతని
ఒక పూట కూలి వారి ఇంటికి తీసుకొని పోయినట్టుగా చూస్తున్నాం. ఆ సమయంలో అతనికి భోజనము పెట్టమని చెప్పి అడిగాడు. అతనికి అయ్యేటువంటి ఖర్చులు నేను ఇస్తాను, అతనికి భోజనం పెట్టమని చెప్పి సమరయుడు చెప్పాడు. అందుకేసు వెళ్ళి అలాగ చేయమని వారితో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఇరుకులలో ఉన్నప్పుడు మనము వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి వారికి తగినటువంటి సహాయము చేసేటటువంటి బిడ్డలుగా మనమందరము ఉండాలి. ఈ సమరయుడు అతన్ని ఏం చేశాడు? పరామర్శించాడు, అతన్ని లేవదీశాడు, అతని గాయములను శుభ్రంగా కడిగాడు, ఆ తర్వాత ఆలివ్ ఆకులతో కట్లు కట్టాడు, ఆ తర్వాత అతన్ని తన వాకర్ మీద ఎక్కించుకున్నాడు, ఒక పూట కూలి వారి ఇంటికి తీసుకొని పోయాడు, అతనికి భోజనం పెట్టాడు. ఆ తర్వాత అతనికి నయమంత వరకు నీవు భోజనం పెట్టము, ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చును నేను ఇచ్చి వెళతాను అని చెప్పి ఈ సమరయుడు అక్కడ చెప్పినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను మనము గమనించి సమరయుడిని పరామర్శించినట్టుగా మనము కూడా పరామర్శించేటువంటి బిడ్డలుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10-11 వచనం. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలేను, వానికి ఇచ్చినందున మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ద్వితీయోపదేశ కాండములో మోషే తన ప్రజలతోటి తెలియపడుతూ ఉన్నట్టుగా గమనిస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే, విడుదల సంవత్సరమైన ఎడల సంవత్సరము సమానమైనదని చెడ్డదని నీవు మనస్సులో పుట్టుగా ఉండినట్లు జాగ్రత్తగా ఉండము. పేదవాడైనటువంటి నీ సహోదరుని కటాక్షించము. నీవు వానికి ఏమియో ఏగిపోయినను వారి ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిత్యముగా వారికి ఇవ్వవలసినది ఇవ్వము, వారి నుండి మనసులో సమాధానము పడడానికి అవకాశం కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని మరి గమనిస్తూ ఉన్నాం. మోషే తన ప్రజలకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం. ఎప్పటి కొలుగులో నిన్ను పరీక్షించి తిని, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు నీ బాధలన్నిటినీ నేను గమనించి తిని, నీ ప్రయాణమంతటికి నేను కాపరిగా ఉంటిని. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, ఏ అపాయము కీడు రాకుండా ప్రయాణంలో తోడు నీడ కాపుదల కలిగించాడు దేవుడు. సూర్యునికి మేఘస్తంభములను అడ్డుపరిచి వారి ప్రయాణం అంతటికి ఆ కాపరిగా ఉండినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడిచ్చిన దాను ఇతరులకు పంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవుని సన్నిధిలో మన పుణ్యదానిలో దేవుని యొక్క కానుకలు ఇచ్చి, దశమ భాగాలు ఇచ్చి, నీ పొలంలో పండినటువంటి పంట తొలి ధాన్యాన్ని దేవుని మందిరానికి ఇస్తే దేవుడు రెట్టింపు పంటలను పండించి నీ కుటుంబానికి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాడు అనేటువంటి విషయాన్ని
ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ఈయన మీకు ఇవ్వడను తగిన దానికన్నా తక్కువలేమి ఉండదు కనుక మనము శాశ్వతమైనటువంటి ఈ లోకంలో స్థానం కోసం బ్రతికేవారు శాశ్వత జీవాన్ని కోల్పోతారు. క్రీస్తుని కోరుకొని స్వార్థాన్ని తప్పుకొని దేవుడితో శాశ్వతంగా ఉండేటటువంటి బిడ్డలుగా మనమందరము ఉండాలి. రెండవదిగా గమనించినట్లయితే ధనాపేక్ష గలవారై ఉండకూడదు. దేవుడి బిడ్డలైనటువంటి మనము ధనాపేక్ష కలిగి ఉండకూడదు. అంత్యదినాల్లో అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మరొక కారణము ధనాపేక్ష. దీని అర్థం ఏమనగా ధనాన్ని అతిగా ఆశించడం, ధనాన్ని ప్రేమించడం, చక్కెర చుట్టూ చీమలు చేరినట్టుగా ధనాన్ని ప్రమాదకరంగా ఎంచి ధనోపార్జన లక్ష్యంగా పెట్టుకొని ఎన్నో వక్ర మార్గములో నియమింపబడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మార్పులలో పొలం యొక్క రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. కారుని బజార్లోనే రోడ్డు వేలోనే పెట్టారు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఖర్చుల వరకు డబ్బులు ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపుగా ముగ్గురు దుండగులు కారు యొక్క ముందు అద్దాలని పగలగొట్టి లోపల ఉన్నటువంటి సంచిలో ఉన్నటువంటి 3 లక్షల రూపాయలు తీసుకొని పోయారు. ఈ ధనం ఎలాంటి ప్రమాదానికి గురి చేస్తుందంటే సంపాద్య లక్ష్యాలు పెట్టుకొని ఎన్నో వక్ర మార్గాల్లో మానవులు ప్రవేశిస్తున్నారు. ఈ డబ్బుల కోసం కూడా కిరాయి దొంగలుగా తయారవుతూ ఉన్నారు. ఈ డబ్బు కోసం కూడా ఎదుటి వారిని హత్య చేయటం కూడా జరుగుతుంది. ఇది ప్రమాదకరమైనటువంటి దినాలు. ఈ దినాల్లో మనము దేవునికి విధేయత కలిగి జీవించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ధన సంపాదన లక్ష్యంగా పెట్టుకొని ఎన్నో వక్ర మార్గాల్లో మానవులు జీవిస్తూ ఉన్నారు. శరీని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. శరీని ధన సంపాదన కోసం ప్రేమించేటువంటి వాడు దేవుని మనం ప్రేమించలేము. ద్రవ్యమునకై జనులు నీతిమంతులు ధనం ఎక్కడ ఉండునో అక్కడనే ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో ఈ అపాయకరమైనటువంటి దినాల్లో మరి స్వార్థపరులుగా ఉండకుండా, ధనాపేక్ష కలిగినటువంటి వారుగా ఉండకుండా దేవునికి విధేయత కలిగి జీవించేటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ధనాపేక్ష లేని వారిగా ఎలా ఉండాలి అంటే నీవు కలిగిన దానిలో తృప్తి పడేటటువంటి వారిగా ఉండాలి. మనము కలిగినటువంటి దానిలోనే తృప్తి పొందాలి. అంతేగాని అవతలుడు కారు కొన్నాడని నేను పనలేదని, అవతలుడు ఇల్లు కట్టాడు నేను కోరిట్లో ఉంటున్నానని అలాంటి ఆలోచనలు మానవ జీవితానికి రాకూడదు. ఉన్న దానిలోనే తృప్తి పడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే అక్కడ తేటగా వ్రాయబడి ఉంది. ప్రసంగి 5వ అధ్యాయం 10-12 వచనాలు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఆర్చి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువ మంది ఉంటారు. కనులార చూచుడే కానీ
ఆచపరుడికి తన ఆచని ప్రయోజనకర మగను కష్టాలేమి కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర పొందను అయితే ఔషధివంతుడు తమ ధన సమృద్ధికి నిద్రపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ద్రవ్యమును సంపాదించినటువంటి వాడికి సమృద్ధికరమైనటువంటి నిద్ర మనకి పట్టదు. ఆ ద్రవ్యం కోసం వాటి కోసం ఉంటాడు, వాటిని కనిపెట్టుకోవటానికి ఉంటాడు. ఏ సమయంలో ఎవరు వచ్చి ఇంటిలో దొంగతనం చేసి తీసుకొని పోతారో అనేటువంటి విషయాన్ని కలిగినటువంటి వాడై ఉండి జాగ్రత్తగా ద్రవ్యం కొరకు నిద్ర పట్టకుండా భయంకరమైనటువంటి స్థితిలో ఉంటాడు. కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినదను సుఖ నిద్ర నొందరు. అయితే ఔషధివంతుడు తన సమృద్ధి చేత నిద్ర పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ టాటా సుమో డైరెక్టర్ ఈ కార్లు లారీలు బస్సులు తయారు చేసే ఆయనకి ఇండియా మీద అంత పరిచి కొనగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఆయనకి అసలు నిద్ర పట్టదు. తెల్లకి 3 ఇంజక్షన్లు చేస్తే కానీ నిద్ర పట్టదు. కారణము ఆ ఆస్తి ఇదంతా కూడా చూస్తే మరి ఆ నిద్ర బట్టి వేల కోట్ల రూపాయలు దీనికి పెట్టి కార్లు లారీలు బస్సులు ఇవన్నీ తయారు చేసే కంపెనీలు ఏర్పాటు చేసి ఆ విధంగా చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ధన సంపాదన కలిగినటువంటి వాడికి నిద్ర పట్టదు. అతని ధనాన్నంతా కూడా చూసి వివాహం కూడా చేసుకోలేదు. రేపు ఇదంతా ఏమైపోతుందో ఎవరికి ఏమి తెలియటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మరి ధనం అనేది భయంకరమైనటువంటి స్థితికి దారి చేస్తూ కూడినట్టుగా గమనిస్తూ ఉన్నాం. ఒక దినమందు ఆస్తి మనకి అక్కడికి రాదు. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి దాన్ని మనం సంపాదించుకున్న ఏమి ప్రయోజనము? కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఎంత ధనము సంపాదించినా ఏమి ప్రయోజనం కలుగుతుంది? విస్తారమైనటువంటి ఆస్తి నిన్ను రక్షించదు. ప్రభువైన యేసుక్రీస్తే నిన్ను రక్షిస్తాడు, నీ జీవితానికి వెలుగుని ఇస్తాడు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని రక్షకుడిగా నీ పాపాలు ఆయన సన్నిధిలో నువ్వు చెప్పుకున్నట్లయితే ఆయన సమస్త దుర్నీతి నుండి నిన్ను నీతిమంతులుగా చేసి తన రక్తం చేత కడగబడి పవిత్రపరచబడి నీతిమంతులుగా తీర్చబడినట్లయితే పరలోక రాజ్యానికి అర్హత పొంది ఉండేటటువంటి బిడ్డలుగా ఉండడానికి అవకాశం కలిగిస్తుంది. అంత్య దినాల్లో కేవలం ధనము కోసం ఎంతటి నేలనైనా ఘోరాలైనా చేయటానికి జనము వెనుకాడలేదు. వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరమైనటువంటి పనిగా చేయటానికి అవకాశం కలిగి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిని చంపాలంటే 5 నిమిషాలు పడుతుంది. నడి బజార్లో కొన్ని ఈడ్చుకొని పోయి కొట్టి చంపేస్తున్నారు. భయంకరమైనటువంటి స్థితికి దారి తీస్తున్నారు. దయాదాక్షిణ్యాలు లేకుండా ఉంటున్నారు. క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారితో ఉంటున్నారు. భయంకరమైనటువంటి వేదనతోటి ప్రజలు ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా అపాయకరమైనటువంటి దినములు. కాబట్టి జనం దంకడం లేదు. నేటి లోకములో ధనం ఉంటే చాలు, ఏదైనా సాధించేటువంటి తలంపులు కలిగి ఉండి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి. లేకపోతే దౌర్భాగ్యులకు అంతు ఉండేదే కాదు.
ప్రియమైన దేవుడు ఇలా ఈనాడు సముద్రము ప్రక్కల ఉన్నటువంటి ఇసుక రేవులను అనేక వేల టన్నుల ఇసుకను బయటికి తోలుకెళ్ళి అమ్ముకుంటూ ఉన్నారు. సముద్రము ఒక్కసారి ఒక పొంగు పొంగిందంటే ఎన్ని గ్రామాలు మునిగిపోతాయో చూడండి. మానవుని యొక్క క్రూరమైనటువంటి శాస్త్రాన్ని ప్రకృతి దారి తప్పుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది భయంకరమైనటువంటి స్థితిని కలిగినట్టుగా చూస్తూ ఉన్నాము. ఈ మధ్య అమెరికా నుంచి ఒక విమానము, నైజీరియా నుంచి ఒక విమానము, హెలికాప్టర్ లాంటిది బయలుదేరి అమెరికా నుంచి వచ్చేటువంటి విమానము అటు నుంచేటటువంటి మిలిటరీ విమానాన్ని పైన 2 యాక్సిడెంట్ గుద్దుకొని దాదాపుగా 860 మంది విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు నడి సముద్రంలో పడి చనిపోయారు. ఆ తర్వాత సైనికులు కూడా మొత్తం చనిపోయారు అనేటువంటి సంగతిని మనము గమనించవలసిందిగా ప్రభు మనం అపాయకరమైనటువంటి జనాలు, భయంకరమైనటువంటి జనాలు ఈ దినాల్లో భయంకరంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త కలిగి మనము ఉండాలి. దేవునికి విధేయత కలిగి జీవించే బిడ్డలుగా ఉండాలి. అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మనకి తగిన రీతిగా ఉన్నదానంలో కూలిని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. మనమందరము జాగ్రత్త కలిగి బ్రతుకుతున్నాము. కాబట్టి మనము జాగ్రత్త కలిగి దేవుడికి విధేయత కలిగి జీవించేటువంటి బిడ్డలుగా మనమందరము ఉండాలి. దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ప్రయాణాలలో, రాకపోకలలో యెహోవాయే కాపరిగా ఉండి నడిపిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బిడ్డలుగా ఉండాలి. కనుక అంత్య దినాల్లో ప్రతి క్రైస్తవుడు సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉండాలి. దేవునిలో విధేయత కలిగి ఉండే బిడ్డగా ఉండాలి. మనసులో ఉన్నటువంటి అహంభావాన్ని తొలగించుకోవాలి. అపకీర్తి తెచ్చుకునేటువంటి బిడ్డలుగా ఉండకూడదు. నిత్య నాశనానికి గురి కాకూడదు. దేవుని వైపు చూసి అద్భుతమైనటువంటి మేలు పొందే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేద కోరుతూ దేవుని మాటలను తన వెలిగిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల నాయన, ఈ పాదములకు స్తోత్రములు. నువ్వు ఇచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన కృపాలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాపాడగల బలపరచుకుంటున్నాం. వారి కుటుంబ పరంగా మీరు చేసిన మేలుగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వారి పలహారాలు తెచ్చి ఉండగా నేను పేద బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాపాడగల బలపరచుకుంటున్నాం. బిడ్డలు, జ్ఞానమందులు, వయస్సులను, దేవుని యొక్క దయ్యాలను, మనుషుల యొక్క దయ్యాలను వర్ధిల్లునట్లుగా సహాయం చేయగలుగుతున్నాం. మీ కృప, మీ కాపుదల కింద బిడ్డలను బలపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.